ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం బాగెంపేట గ్రామంలో జరిగిన దొంగతనాన్ని కేవలం 3 రోజుల్లో ఛేదించిన పోలీసులు. ఉన్నత చదువులు చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉండవలసిన గోపాలకృష్ణ ప్రభుత్వ పాఠశాలలో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ చెడు వ్యసనాలకు దురలవాట్లకు బానిసై నేర చరిత్ర కలిగిన మరో ఇద్దరితో స్నేహం చేసి వారితో కలిసి సొంత ఊర్లోనే ఓ ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారు. దొంగిలించిన సొత్తుని పాత నేరస్తులతో ముగ్గురు కలిసి బంగారం అమ్మేందుకు ప్రయత్నించే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. చదువుకున్న జ్ఞానం కాస్త దొంగతనాలు ఎలా చేయాలని ఆలోచన చేసి జైలు పాలయ్యాడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం భాగ్యమ్మపేట గ్రామంలో శంకర్రావు అనే వ్యక్తి ఇంట్లో గత నెల 24వ తేదీన భారీ చోరీ జరిగింది. చోరీ జరిగిన ఇంట్లో 18 తులాల బంగారం, వెండి సామాగ్రిలతో పాటు విలువైన వస్తువులు దొంగలించబడ్డాయి. చోరీ జరిగిన ఇంటి యజమాని శంకర్రావు ముందు రోజు హైదరాబాద్ బంధువుల ఇంటికి వెళ్లటంతో విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన గోపాలకృష్ణ తాళం వేసి ఉన్న ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని గమనించి మరో ఇద్దరు పాత నేరస్తులతో చేతులు కలిపి పక్కా ప్లాన్తో దొంగతనానికి పాల్పడ్డారు. చోరీకి గురైన ఇంటి యజమాని శంకర్రావుకు విషయం తెలియడంతో వంగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచనల మేరకు డీఎస్పీ రాఘవులు, సిఐ అశోక్ కుమార్లతో పోలీస్ టీమ్గా ఏర్పడి క్లూస్ టీం సహాయంతో గత 3 రోజులుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన వారే ఇంట్లో చోరీకి పాల్పడి ఉంటారని ఆలోచన చేసి నిందితులను పట్టుకోవడం కోసం పక్కా ప్రణాళిక ఏర్పాటు చేశారు. పోలీసులు ఊహించిన విధంగానే దొంగతనానికి పాల్పడిన నిందితులు బంగారం అమ్మేందుకు ప్రయాణం చేసే సమయంలో పోలీసులు పక్కా ప్లాన్ చేసుకుని నిందితుల్ని ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న 16 తులాల బంగారం, ఓ బైకును స్వాధీనం చేసుకుని దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు విచారణ చేయగా దొంగతనానికి పాల్పడటానికి పథకం చెప్పిన వ్యక్తి A2 ముద్దాయి గోపాలకృష్ణను ఇంట్లో బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన వారిని A1 ముద్దాయిలుగా శ్రీరామ బాలరాజు, దుర్గాప్రసాద్లు ఇద్దరూ పాత నేరస్తులుగా ఉన్నందున ముగ్గురు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టుకు తరలించారు. ఈ చీపురుపల్లి డివిజన్లో ఈ వంగర మండలం బాగంపేట అనే విలేజ్లో ఈ నెల 25వ తేదీ నాడు ఒక పెద్ద దొంగతనం కేసు రిపోర్ట్ అయిందండి. అందులో పసుమర్తి శంకర్రావు అని వైశ్య క్యాస్ట్ ఆయన ఇల్లు విడిచి హైదరాబాద్ వెళ్లిపోయిన సందర్భంలో ఆయన ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. అందులో 18 తులాలు బంగారం, అలాగే ఇతర ప్లేట్లు దొంగిలించబడ్డాయి. ఈ విషయంలో ఇన్ఫర్మేషన్ తెలిసినట్టునే మన ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్ఐ శంకర్ షేక్, సిఐ గారు అశోక్ కుమార్ అక్కడికి వెళ్లి ఆ నేర స్థలాన్ని పరిశీలించారు. నేను కూడా పరిశీలించడం జరిగింది. మాకు ఇచ్చిన ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్ఐ గారు, సిఐ గారు టీంలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ టీముల ద్వారా చాకచక్యంగా పనిచేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. ఈ కేసులో మొత్తం 3 ముద్దాయిల్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో శ్రీరామ్ బాలరాజ్ అని ఈయన ఎరకరాయపురం విలేజ్ పాలకొండ, ఈయనకి ఇంతకు ముందు సీట్ కూడా ఉందండి, సస్పెక్ట్ సీట్ పాలకొండలో. అదేవిధంగా రెడ్డి గోపాలకృష్ణ ఎలియాస్ గోపి ఆయన అక్కడ ఆ ఊరు వాడే, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 3వ ముద్దాయి ఈ జాడ దుర్గా ప్రసాద్ ఎలియాస్ చిన్న అని చెప్పేసి ఈయన టీకే రాజపురం పాలకొండ, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మొత్తం 18 తులాలకు గాను 16 తులాలు వాళ్ళ వద్ద నుండి రికవరీ చేయడం అయింది. ఒక మోటార్ సైకిల్ రికవరీ చేయడం అయింది. అలాగే 4 ఇతర ప్లేట్లు కూడాను రికవరీ చేయడం అయింది. అందులో ఈ ఎవరైతే శ్రీరామ్ బాలరాజుకు వాటికి వచ్చిన ఈ నల్లపోసు తాలూకా హారం ఒకటి ఆయన పార్వతీపురం సిఎస్పి బ్యాంక్ లో తాకట్టు పెట్టినట్టుగా తెలిసింది. అది మినాయించి మిగతా ప్రాపర్టీ అంతా ఇందులో రికవరీ చేయడం అయింది. ఇందులో ఈ చాకచక్యంగా పనిచేసిన పోలీసులకు గాని, లేకపోతే సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరికీ రివార్డులో ఇచ్చేయడం కోసం వాళ్ళని అభినందించడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా చేయడండి. ఇది ఈ కేసు డిటెక్ట్ చేయడంలో ఎస్పీ గారు ఇచ్చిన మాకు సూచనలు, సలహాలు బాగా ఉపకరించాయి. దాన్ని బట్టి కేసు డిటెక్ట్ చేయడం. థ్యాంక్ యూ. చేస్తా ఉన్నాడండి. వీళ్ళు ఏంటంటే బ్యాడ్ వైసెస్ బాగా అలవాటు పడిపోయారు, ఆన్లైన్ గేమింగ్స్ ఏమైనా అలవాటు పడిపోయి ఈ డబ్బులకి బాగా డబ్బులు అవసరమయ్యి అప్పుల పాలు అయిపోయి అప్పులు చేయడం కోసం నేరాలు చేశారు. అయితే ఇందులో ఈ టెక్నాలజీ కూడా మాకు చాలా ఉపయోగపడింది. దీన్ని పురస్కరించుకున్న ప్రజలందరూ వారి వారి గ్రామాల్లో వాళ్ళ ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు లాంటివి ఏర్పాటు చేసుకుంటే
దొంగతనాలు జరగకుండా ఉంటాయి, జరిగిన తర్వాత కూడా డిటెక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఇందు మూలంగా గమనించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అందరినీ అప్డేట్ చేస్తున్నాం.